హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో 2009 లో రిలీజ్ అయిన రణబీర్ కపూర్ నటించిన వేకప్ సిద్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సిద్ధార్థ్ మెహ్రా అలియాస్ సిద్ ముంబైలో ఓ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన రామ్ మెహ్రా కొడుకు. సిద్ధార్థ్ చదువుల్లో కొంచెం వెనకబడి ఉంటాడు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయలేక సిద్ దిక్కులు చూస్తూ ఉంటాడు. సిద్ కి ఆ రోజుతో ఎగ్జామ్ అయితే అయిపోతుంది. ఈ ఎగ్జామ్స్ పాస్ అయితే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయినట్లే. ఆ రోజు తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రిషి అండ్ లక్ష్మి ఇంకా నేహాతో సిద్ బయటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళల్లో రిషి అండ్ నేహ ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఉంటారు. మన సిద్ రేపటి గురించి ఆలోచించాడు. ప్రెజెంట్ ఉన్న మూమెంట్ ని ఎంజాయ్ చేయడమే తనకు తెలుసు. కాలేజ్ లో ఎక్స్పెన్సివ్ కార్ తన దగ్గరే ఉంటుంది. రోజులో ఒక్కసారైనా సిద్ లా ఉండాలని వాళ్ళ కాలేజీలో అయితే అందరూ అనుకుంటూ ఉంటారు. ఒకరోజు సిద్ వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు సిద్ వాళ్ళ మదర్ సరిత సిద్ రూమ్ లోకి వచ్చి సిద్ తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ మన సిద్ వాళ్ళ అమ్మని విసుక్కుంటాడు. తన బాధపడుతూ వెళ్తున్నప్పుడు మళ్ళీ సిద్ రిలైజ్ అయ్యి వాళ్ళ మదర్ కి సారీ చెప్తాడు. నువ్వు డైలీ బయట తింటున్నావని, ఇవాళ ఖచ్చితంగా నేను చేసిన ఫుడ్ నువ్వు తినాలని సిద్ కి వాళ్ళ మదర్ చెప్పి వెళ్తుంది. ఓకే అని చెప్పి సిద్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తనకిష్టమైన బ్రాండ్ న్యూ కార్ చూస్తూ ఉంటాడు. ఇంతలో సిద్ వాళ్ళ ఫాదర్ రామ్ మెహ్రా అక్కడికి వచ్చి, సిద్ధార్థని నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఆఫీస్ ని ఎప్పుడు టేక్అవుట్ చేసుకుంటున్నావు అని సిద్ధార్థని అడిగితే సిద్ దానికి నో చెప్తాడు. తను ఇంకా రెడీగా లేనని, తనకి ఇంకా టైం కావాలని చెప్తాడు. నువ్వు రేపటి నుంచి ఆఫీస్ కు వస్తే నువ్వు ల్యాప్టాప్ లో చూస్తున్న కార్ 2 days లో మన కార్ గరాజ్ లో ఉంటుంది అని సిద్ధార్థకి వాళ్ళ డాడ్ అయితే ఆఫర్ ఇస్తాడు. కానీ దానికి సిద్ వాళ్ళ ఫాదర్ ఒక కండిషన్ చెప్తాడు. కనీసం 3 నెలలైనా నువ్వు ఆఫీస్ కి రావాలి అని సిద్ధార్థకి చెప్పగా సిద్ధార్థ్ చాలా కష్టం మీద 30 days కి డీల్ ని కుదిరిస్తాడు. వాళ్ళ ఫాదర్ తన కొడుకు ఆఫీస్ కి రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. దానికి ఓకే చెప్పి రేపటి నుంచి ఆఫీస్ కి రమ్మని సిద్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సిద్ ఆ రోజు వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీకి వెళ్తాడు. సిద్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. పార్టీ తనకి బోర్ కొడుతుండగా అందరి ఫోటోలు తీస్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఒక డైరీ రాస్తూ ఉంటుంది. తనని ఫోటో తీస్తూ ఉండగా నా ఫేస్ ఫోటోస్ కి బాగుండదు అని చెప్పి సిద్ ని ఫోటోస్ తీయకుండా ఆపుతుంది. తను ఒంటరిగా ఉండటంతో సిద్ తనని పరిచయం చేసుకుంటాడు. నా పేరు సిద్ అని, నీ పేరేంటి అని అడగ్గా తన పేరు ఆయిషా బెనర్జీ అని చెప్తుంది. తను కోల్కతా నుంచి ముంబైకి ఇవాళే వచ్చానని, ముంబై బీట్ మ్యాగజైన్ లో రేపు నాకు ఇంటర్వ్యూ ఉందని, ఇవాళ ఫస్ట్ డే ముంబైలో ట్రావెల్ చేసి హాస్టల్స్ తిరగడమే సరిపోయిందని, ఇంకా ముంబైని చూడలేదని సిద్ కి చెప్తుంది. అయితే ఎందుకు ఇంకా ఈ బోరింగ్ పార్టీలో ఉన్నావు, ముంబైలో చూడడానికి చాలా ఉందని చెప్పి ఆయిషాని సిద్ అలా బయటకు తీసుకుని వెళ్తాడు. నిజంగా సిద్ చెప్పినట్టు రాత్రిపూట ముంబై చాలా అందంగా ఉంటుంది. ఆయిషాకి ముంబై బాగా నచ్చుతుంది. తను ఇండిపెండెంట్ గా ఉండాలని కోరుకుంటున్నానని, ప్రస్తుతానికి ఈ జాబ్ చూసుకొని నిదానంగా తను రైటర్ అవ్వాలని కోరుకుంటున్నానని సిద్ కి తన అంబిషన్ గురించి ఆయిషా చెప్తుంది. నేను ముంబై వచ్చిన మొదటి రోజే నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యావని, నాకు మంచి ఫ్రెండ్ దొరికాడని ఆయిషా సిద్ కి చెప్తుంది. సిద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫోన్ నంబర్ అడిగితే తను ఇంకా ఫోన్ కొనలేదని తన ఈమెయిల్ ఐడి సిద్ధార్థకి ఇచ్చి తను హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సిద్ధార్థ్ మెహ్రా నెక్స్ట్ డే వాళ్ళ నాన్నకి చెప్పినట్లు ఆఫీస్ కి వెళ్తాడు. వాళ్ళ నాన్న వచ్చేలోపు సిద్ధార్థ్ మెహ్రా వాళ్ళ నాన్న ఆఫీస్ రూమ్ లో కూర్చొని పిజ్జా తింటూ చాలా క్యాజువల్ గా ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చి, ఇవాళ ఇదే లాస్ట్ పిజ్జా, ఇకపైన నువ్వు చాలా డిసిప్లైన్ గా ఉండాలని, ఇది మన ఇల్లు కాదని ఇది నా ఆఫీస్ అని సిద్ధార్థకి చాలా కూల్ గా వార్నింగ్ ఇస్తాడు వాళ్ళ నాన్న. నువ్వు ఫస్ట్ ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీ టర్న్ ఓవర్ గురించి, మన క్లయింట్స్ గురించి తెలుసుకోవాలని చెప్పి సిద్ అయితే వాళ్ళ నాన్న చెప్తాడు. నువ్వు ఈ ఆఫీస్ లో నా కొడుకుగా కాకుండా ఒక ట్రైనీగానే అందరూ చూస్తారని, నీకు ఈ అవకాశం చాలా తేలిగ్గా వచ్చింది. 1 week తర్వాత నువ్వు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలో నిర్ణయించుకోమని సిద్ ని తన సీట్ లో కూర్చోబెడతారు. సిద్ ఎంత ట్రై చేసినా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. తనకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. కానీ ప్రతిసారి తనకి నచ్చిన ఆ బ్రాండ్ న్యూ కార్ ఫోటో చూసుకుంటూ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో తనకి కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ అయిన ఆయిషా బెనర్జీ నుంచి మై ఫస్ట్ బాంబే ఫ్రెండ్ అని ఈమెయిల్ అయితే వస్తుంది. ఆ ఈమెయిల్ లో ఏముంటుందంటే తను ముంబై బీట్స్ ఆఫీస్ కి వెళ్ళానని, తనకి ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ జరిగిందని, ఇక ఫైనల్ రౌండ్ ముంబై బీట్స్ చీఫ్ ఎడిటర్ అయిన కబీర్ తో ఇంటర్వ్యూ ఉందని, ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే తనకి జాబ్ వస్తుందని ఆ ఈమెయిల్ అయితే రాసుంటుంది. సిద్ కూడా వాళ్ళ నాన్న ఆఫీస్ లో ట్రైనీగా జాయిన్ అయ్యానని చెప్పి తనకి రిప్లై ఇస్తాడు. ఇలా వాళ్ళ కన్వర్జేషన్స్ ఈమెయిల్ ద్వారా పోతూ ఉంటుంది. ఒకరోజు తనున్న హాస్టల్లో బొద్దింకలు ఎలుకలు ఉన్నాయని ఆయిషా సిద్ కి చెప్తే కొత్త ఇల్లు రెంట్ కి చూడటానికి సిద్ ఒక హౌస్ బ్రోకర్ నెంబర్ ఆయిషాకైతే షేర్ చేస్తాడు. నెక్స్ట్ డే సిద్ ఆఫీస్ లో ఉండగా వాళ్ళ నాన్న ½ an hour లో మీటింగ్ ఉంటుంది, రెడీగా ఉండమని చెప్పి సిద్ కి చెప్పి వెళ్ళిపోతాడు.
కానీ మన సిద్ కి అస్సలు మూడు ఉండదు. ఇంతలో ఆయిషా నుంచి మెయిల్ వస్తుంది, తాను ఇల్లు చూడటానికి వెళ్తున్నాను అని. సిద్ ఏం ఆలోచించకుండా ఆఫీస్ నుంచి ఆయిషా దగ్గరికి వెళ్ళిపోతాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత సిద్ వాళ్ళ డాడ్ వచ్చి సిద్ అక్కడ లేకపోవడంతో చాలా అప్సెట్ అవుతాడు. కట్ చేస్తే సిద్ ఆయిషాని కలిసి రూమ్ వెతకడానికి వెళ్తాడు. ఆ అపార్ట్మెంట్ లో ఓనర్ సోనియా దగ్గర కీస్ ఇవ్వడంతో ఆయిషా ఇంకా సిద్ సోనియాని పరిచయం చేసుకొని కీస్ తీసుకొని రూమ్ చూడగా రూమ్ చాలా డర్టీగా ఉంటుంది. సిద్ ఈ రూమ్ బాగాలేదని వెళ్ళిపోదామని చెప్తే ఆయిషా క్లీన్ చేస్తే చాలా బాగుంటుందని సిద్ కి చెప్తుంటుంది. సిద్ అసలు మాట వినకపోవడంతో తనని టెర్రస్ పైకి తీసుకొని వెళ్లి వ్యూ చూపించగా సిద్ ఇంకా ఆయిషా నోరెళ్ళ పెడతారు. ఎందుకంటే అక్కడ నుంచి సగం ముంబై అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆయిషాకి ఆ ఇల్లు బాగా నచ్చడంతో సిద్ కూడా కాదనలేకపోతాడు. సిద్ ఇంకా తన ఫ్రెండ్స్ ఆయిషాకి బాగా హెల్ప్ చేస్తారు. ఆ రూమ్ ని చాలా నీట్ గా డిజైన్ చేస్తారు. దాంతో ఆయిషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిద్ ఇంకా ఆయిషా యొక్క ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. కట్ చేస్తే సిద్ వాళ్ళ ఫ్యామిలీ ఒక పార్టీకి అయితే వెళ్తారు. అక్కడ సిద్ వాళ్ళ ఫాదర్ యొక్క ఫ్రెండ్ సిద్ధార్థని ఎప్పుడు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంకా తన కూతురు తాన్యాని కూడా పరిచయం చేస్తాడు. కానీ సిద్ కి ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడి నుంచి స్కిప్ అయిపోయి ఆయిషా రూమ్ కి అయితే వెళ్ళిపోతాడు. అప్పటికే చాలా లేట్ అయి ఉంటుంది. కానీ ఆ రోజు ఆయిషా బర్త్డే అని సిద్ కి తెలుస్తుంది. అప్పటికప్పుడు సిద్ అక్కడున్న బ్రెడ్ తీసుకొని కేక్ లా తయారు చేసి ఆయిషా హ్యాపీగా ఉండేటట్టు చూస్తాడు. సిద్ యొక్క కేరింగ్ చూసి ఆయిషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కోసం ఇదంతా చేస్తున్నందుకు ఆయిషా సిద్ కి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు సిద్ మనిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం కదా, మనం ఎందుకు ఇంకా మోర్ దెన్ ఫ్రెండ్స్ అవ్వకూడదు అని సిద్ ఆయిషాని అడగ్గా తను మొహమాట పడుతూ ఏమీ చెప్పదు. కానీ సిద్ పదే పదే అడగటంతో తాను లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని మంచి కెరీర్ ఉండి సెటిల్ అయిన వాళ్ళని చేసుకోవాలి అనుకుంటున్నానని, కానీ ఒక పిల్లవాడిని చేసుకోవాలని లేదని తను సిద్ కి చెప్తుంది. అంటే మన సిద్ లైఫ్ లో ఎలాంటి గోల్ లేకుండా చిన్నపిల్లవాడిలా తనకి కనిపిస్తాడు. తన మాటలు సిద్ ని ఆలోచింపచేస్తాయి. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆయిషాకి ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కబీర్ చౌదరితో ముంబై బీట్స్ లో ఉంటుంది. ఆయిషా కబీర్ ని ఇంప్రెస్ చేసి జాబ్ అయితే సంపాదిస్తుంది. వెంటనే ఆయిషా ఈ గుడ్ న్యూస్ ని సిద్ కి చెప్తుంది. తాను చాలా టెన్షన్ లో ఉన్నానని మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి సిద్ ఫోన్ కట్ చేస్తాడు. ఏంట్రా విషయం చూస్తే సిద్ కి ఆ రోజు తను ఫైనల్ ఇయర్ రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ డే. బ్యాడ్ లక్ ఏంటంటే సిద్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పాస్ అవుతారు. దీంతో సిద్ కి చాలా కోపం వస్తుంది. అందరం కలిసి తిరిగాం కదా, నేను ఒక్కటే ఎందుకు ఫెయిల్ అయ్యాను అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. చాలా అప్సెట్ అయి సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉండగా వాళ్ళ మదర్ ఏమైందని అడుగుతుంది. తన ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా అని చెప్తాడు. దాంతో వాళ్ళ మదర్ సిద్ధార్థకి క్లాస్ పీకుతుంది. ముద్రే చిరాగ్గా ఉన్న సిద్ వాళ్ళ మదర్ పైన గట్టిగా అరుస్తాడు. అదే టైం కి వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి వాళ్ళ మదర్ పైన అలా అరిచినందుకు సారీ చెప్పమంటాడు. కానీ సిద్ చెప్పకుండా తన రూమ్ కి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఫాదర్ సిద్ ని ఆపి, నువ్వు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇలా మధ్యలో వెళ్ళిపోకూడదని, నువ్వు కరెక్ట్ గా 1 వీక్ కూడా ఆఫీస్ లో ఉండలేకపోయావని, ఇప్పుడు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యావు, నిన్ను ఇలాగే వదిలేస్తే లైఫ్ లో కూడా ఫెయిల్ అవుతావు అని వాళ్ళ ఫాదర్ చెప్తుంటే సిద్ వాళ్ళ ఫాదర్ ని ఎదిరించి మాట్లాడతాడు. నాకు మన కంపెనీలో వర్క్ చేయడం ఇష్టం లేదని, అది మీరు ఏర్పరచుకున్న కంపెనీ అని, నాకు దాంట్లో వర్క్ చేయడం ఇష్టం లేదని సిద్ చెప్పగా వాళ్ళ ఫాదర్ కి కోపం వస్తుంది. ఇది నా ఇల్లు అని, నువ్వు ఇంట్లో ఉండాలంటే నా రూల్స్ ప్రకారం ఉంటేనే నువ్వు ఇంట్లో ఉండాలని, నీకు ఒక్కసారి డబ్బులు ఇవ్వడం ఆపితే ఈ కేరింగ్ ఆటోమేటిక్ గా వస్తుందని సిద్ కి చెప్పగా సిద్ కి చాలా కోపం వచ్చి, అయితే నాకు మీ డబ్బులు ఇవ్వడం ఆపేయండి అని చెప్పి రూమ్ లో తన బట్టలు తీసుకొని సిద్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే సిద్ ఆయిషా రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగా ఆయిషా సిద్ ని చూసి అర్థం చేసుకుంటుంది. కొన్ని డేస్ సిచ్యువేషన్ నార్మల్ అయ్యేదాకా సిద్ ని తన రూమ్ లోనే సిద్ధార్థని ఉండటానికి అలో చేస్తుంది. డైలీ ఆయిషా ఆఫీస్ కి వెళ్లి రూమ్ కి వచ్చే లోపలికి సిద్ రూమ్ అంతా చిందరవందర చేసుంటాడు. కానీ ఆయిషా తనని ఏమనకుండా నీట్ గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు సిద్ వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మి సిద్ కి సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తుంది. దాంట్లో సిద్ కి ఎంతో ఇష్టమైన తన కెమెరా కూడా ఉంటుంది. సిద్ కి ఫోటోలు తీయడం హాబీ అవడంతో సిద్ ఆ కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉంటాడు. సిద్ కి వంట చేయడం రాకపోవడంతో రెస్టారెంట్ కి వెళ్లి పిజ్జా తిని తన బిల్ పే చేయడానికి క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తాడు. కానీ సిద్ వాళ్ళ డాడ్ ఆ క్రెడిట్ కార్డ్ ని బ్లాక్ చేసి ఉంటాడు. ఏం చేయాలో తెలియక సిద్ కంగారు పడుతుంటే తన క్లాస్మేట్ ఒక అమ్మాయి కనిపించి సిద్ కి బిల్ కడుతుంది. మరోవైపు ఆయిషా న్యూ గర్ల్ ఇన్ ది సిటీ అని ఒక ఆర్టికల్ రాసి తనకి రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ బాస్ కి చెప్పడానికి ఆ ఆర్టికల్ ని వాళ్ళ బాస్ ఫైల్స్ లో పెడుతుంది. కానీ నెక్స్ట్ డే ఆ ఆర్టికల్ వెస్ట్ పేపర్స్ లో ఉండడం చూసి చాలా అప్సెట్ అవుతుంది. ఆ రోజు సిద్ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఆమ్లెట్ వేయడం నేర్చుకుంటూ ఉంటాడు. ఆ వంట చేయడంలో ఇల్లంతా చాలా గలీజ్ చేస్తాడు. అప్పటికే అప్సెట్ అయిన ఆయిషా ఇంటికి వచ్చి తన ఇంటిని అలా చూసేసరికి సిద్ మీద చాలా కోపడుతుంది. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సిద్ కూడా ఆయిషా మీద కోప్పడి అలా కూర్చుండిపోతాడు.
నిద్రపోతాడు. కొంచెంసేపటికి తను ఆయిషా ఇంట్లో ఉంటున్నానని, తను ఆయిషాకి నచ్చినట్టు నడుచుకోవాలని గట్టిగా రియలైజ్ అవుతాడు. తను చేసిన మెస్ అంతా క్లీన్ చేస్తూ రూమ్ ని చాలా నీట్ గా తయారు చేస్తాడు. ఆయిషా కోసం వెయిట్ చేస్తూ ఆ కుర్చీలోనే కూర్చొని నిద్రపోతాడు. కట్ చేస్తే ఆయిషా మార్నింగ్ వస్తుంది. నీట్ గా ఉన్న తన రూమ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు అని సిద్ అడగ్గా పక్కనే సోనియా వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్తుంది. సిద్ ఆయిషాకి ఈ విధంగా చెప్తాడు, నేను రాత్రంతా ఆలోచించానని, నేను నా సొంత కాలం మీద నిలబడాలని అనుకుంటున్నానని, నేను వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యానని ఆయిషాకి చెప్తాడు. ఇన్ని రోజులకి సిద్ తన కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడని ఆయిషాకి అర్థమై చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను వర్క్ చేస్తున్న ముంబై బీట్స్ ఆఫీస్ కి సిద్ ని తీసుకొని వెళ్లి, సిద్ చాలా మంచి ఫోటోగ్రఫర్ అని, తనకి ఫోటోగ్రఫీ హాబీ అని వాళ్ళ ఆఫీస్ లో సీనియర్ ఫోటోగ్రాఫర్ కి సిద్ తీసిన ఫొటోస్ చూపిస్తుంది. అతను కూడా ఆ ఫొటోస్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. సిద్ ని మండే నుంచి ఇంటర్న్ గా జాయిన్ అవ్వమని సిద్ కి జాబ్ అయితే ఆఫర్ చేస్తాడు. దాంతో ఆయిషా అండ్ సిద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే సిద్ వాళ్ళ మదర్ సిద్ లేనప్పుడు ఆయిషా రూమ్ కు వస్తుంది. వాళ్ళ పిల్లవాడిని బాగా చూసుకున్నందుకు సిద్ వాళ్ళ మదర్ ఆయిషాని మెచ్చుకుంటుంది. తన కోసం కొన్ని మామిడి పండ్లు కూడా ఇస్తుంది. ఆయిషా సిద్ వాళ్ళ మదర్ తో, మేము కలుస్తున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అని చెప్తుంది. కానీ సిద్ వాళ్ళ మదర్ అలాంటిదేమీ లేదని, నేను అర్థం చేసుకున్నానని ఆయిషాని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మండే సిద్ జాబ్ లో వెళ్ళి జాయిన్ అవుతాడు. కానీ అక్కడ తనలాగే ఇంకో అమ్మాయి కూడా కొత్తగా జాయిన్ అయి ఉంటుంది. తను ఎవరో కాదు, సిద్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ కూతురు తాన్యా. ఆ రోజు పార్టీలో తాన్యాని సిద్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ తనకి పరిచయం చేస్తాడు. ఆ రోజు బిజీగా ఉండటం వల్ల సిద్ కలవడు. తనని ఇక్కడ చూసి తను కూడా షాక్ అవుతాడు. తాన్యా కూడా సిద్ లాగే తన సొంత కాళ్ళ మీద నిలబడాలని ఇలా జాబ్ లో చేరుంటుంది. రోజులు గడిచే కొద్దీ సిద్ధార్థ్ బాగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన ఫోటోగ్రఫీకి వాళ్ళ చీఫ్ ఫోటోగ్రాఫర్ కూడా చాలా మెచ్చుకుంటాడు. సిద్ తీసిన ఫొటోస్ ముంబై బిట్స్ మ్యాగజైన్ లో ప్రింట్ చేస్తారు. సిద్ కొలీగ్ అయిన తాన్యా సిద్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఒకరోజు సిద్ ఆయిషాని పార్టీకి పిలుస్తాడు. కానీ ఆయిషా వెళ్ళదు. సిద్ ఆ పార్టీకి వెళ్ళి చూడగా అక్కడ తన ఫ్రెండ్స్ అయిన రిషి ఇంకా లక్ష్మి ఆ పబ్ లో కలుస్తాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిషి తన లవర్ అయిన నేహతో బ్రేకప్ అయి ఉంటాడు. ఆ విషయం తెలిసి సిద్ ఇంతటితో పీడా పోయిందని చెప్పి రిష్ ని మోటివేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే సిద్ధార్థ్ ఉంటున్న రూమ్ పక్కన ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది. సిద్ధార్థ్ ఫోటోగ్రాఫర్ అవడంతో అక్కడ ఒక ఆవిడ వాళ్ళ బాబుతో ఫోటో తీయమని రిక్వెస్ట్ చేయగా సిద్ధార్థ్ వాళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తుంటాడు. అమ్మా కొడుకుల ప్రేమను చూసి సిద్ధార్థ్ కి వాళ్ళ మదర్ గుర్తొస్తుంది. వెంటనే తను ఎప్పుడు టీ షర్ట్ వేసుకునే తను షర్ట్ వేసుకుని వాళ్ళ అమ్మని కలవటానికి వాళ్ళ నాన్న లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మకి సిద్ధార్థ్ షర్ట్ వేసుకోవడం ఇష్టమని సిద్ధార్థ్ అలా వెళ్తాడు. వాళ్ళ మదర్ కూడా సిద్ధార్థ్ ని చూసి చాలా సంతోషిస్తుంది. తన చిన్ననాటి ఫొటోస్ ఉన్న ఆల్బమ్ అంతా సిద్ కి మళ్ళీ వాళ్ళ మదర్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ని ఫొటోస్ ఎవరు తీసారమ్మా అని అడగ్గా ఈ ఫొటోస్ అన్ని మీ నాన్నగారే తీశారని, నువ్వంటే మీ నాన్నకి ఎంత ఇష్టమో ఈ ఫొటోసే చెప్తాయని సిద్ధార్థ్ కి చెప్తుంది. దాంతో సిద్ధార్థ్ వాళ్ళ నాన్న యొక్క లవ్ ని ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్న మీద ఉన్న కోపం అంతా నిమిషంలో ఎగిరిపోతుంది. కట్ చేస్తే ఒకరోజు ఆయిషా ఆఫీస్ లో ఉన్నప్పుడు వాళ్ళ బాస్ కబీర్ ఆయిషా దగ్గరికి వస్తాడు. తన చేతిలో తను రాసిన ది న్యూ గర్ల్ ఇన్ ది సిటీ ఆర్టికల్ చూసి ఆయిషా షాక్ అవుతుంది. నీ రైటింగ్ చాలా ఫ్రెష్ గా ఉందని, నాకు ఈ ఆర్టికల్ బాగా నచ్చిందని, దీన్ని ఇలాగే కంటిన్యూ చేయమని మన మ్యాగజైన్ లో ప్రింట్ చేస్తానని చెప్పి వాళ్ళ బాస్ కబీర్ ఆయిషాకి చెప్తాడు. దాంతో ఆయిషా సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. ఇంకా తనతో పార్టీకి రావాలని కబీర్ ఆయిషాని అడగ్గా తను ఓకే చెప్తుంది. అన్న విధంగానే ఆయిషా కబీర్ తో పార్టీకి వెళ్ళగా ఆ పార్టీ ఆయిషాకి అస్సలు నచ్చదు. తను ఏమాత్రం అక్కడ ఉన్న వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతుంది. యాక్చువల్ గా ఆయిషా భర్తగా రావాలనుకున్న ప్రతి క్వాలిటీ కబీర్ లో ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ని ఆయిషా మీట్ అవ్వగానే తనకి చాలా బోర్ కొడుతుంది. తనకి తన ఇంట్లో ఉన్న సిద్ధార్థనే నచ్చుతాడు. తన చిన్నపిల్లాడి మనస్తత్వం, తన ప్యూర్ లవ్ కి ఆయిషా ఇంప్రెస్ అవుతుంది. తనకు తెలియకుండానే ఆయిషా సిద్ధార్థని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు వాళ్ళ బాస్ కబీర్ ఆయిషాని మళ్ళీ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. కానీ అదే రోజు సిద్ కూడా పార్టీకి ఇన్వైట్ చేయడంతో తను కబీర్ కి నో చెప్పి సిద్ధార్థ్ తో పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో ఆయిషా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సిద్ధార్థ్ యొక్క కంపెనీని పూర్తిగా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఎంజాయ్మెంట్ లో సిద్ధార్థ్ ఇంకా ఆయిషా బాగా తాగుతారు. ఆయిషా సిద్ ని చాలా కష్టం మీద రూమ్ కి తీసుకువస్తుంది. సిద్ బాగా మత్తులో ఉంటాడు. ఆయిషాని గట్టిగా కౌగలించుకొని చాలా ప్రేమగా దగ్గరకు తీసుకొని నిద్రపోతారు. ఆయిషా కూడా సిద్ కౌగలింతని ఎంజాయ్ చేస్తూ నిద్రపోతుంది. కట్ చేస్తే మార్నింగ్ సిద్ అండ్ ఆయిషా ఆఫీస్
ఆఫీస్ కి వెళ్తారు. సిద్ధార్థ్ టేబుల్ పైన తన జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ ఇంకా తన ఫస్ట్ పే చెక్ తన టేబుల్ పైన ఉండి సిద్ధార్థ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏమాత్రం లేట్ చేయకుండా తన ఫాదర్ ఆఫీస్ కి వెళ్లి తన జాబ్ ఆఫర్ అయితే చూపిస్తాడు. నేను చాలా కష్టపడి ఈ ఉద్యోగాన్ని సంపాదించాను డాడీ అని సిద్ధార్థ్ వాళ్ళ ఫాదర్ అయిన రామ్ మెహ్రాకి తన ఆఫర్ లెటర్ చూపించడంతో రామ్ మెహ్రా చాలా ఎమోషన్ అయిపోతాడు. తన కొడుకు ఫైనల్ గా తన లైఫ్ మీద ఫోకస్ పెట్టి తన కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిద్ధార్థ్ మెహ్రా తన చేతిలోని తను సంపాదించిన మొట్టమొదటి పే చెక్ ని వాళ్ళ డాడ్ కి ఇవ్వడంతో రామ్ మెహ్రా సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. రేపు ఆయిషా ఇంటికి వచ్చి నిన్ను తీసుకుని వెళ్తామని నువ్వు ఇంకా ఇంటికి రావచ్చని రామ్ మెహ్రా తన కొడుకుని ఇంటికి రమ్మని చెప్తాడు. దాంతో నెక్స్ట్ డే సిద్ధార్థ్ తన లగేజ్ అంతా సర్దుకుని ఉంటాడు. ఇవాళ మా పేరెంట్స్ వచ్చి నన్ను తీసుకుని వెళ్తున్నారని సిద్ధార్థ్ ఆయిషాకి చెప్తాడు. కానీ ఆయిషాకి తెలియకుండానే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయిషా సిద్ధార్థ్ ని లవ్ చేస్తుంటుంది. తను చాలా ప్రేమగా ఒక గిఫ్ట్ ని సిద్ధార్థ్ ఆయిషాకి ఇస్తాడు. కానీ తను చాలా అప్సెట్ అయ్యి రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకుంటుంది. సిద్ధార్థ్ కి అసలు ఏం అర్థం కాదు ఆయిషా ఎందుకు అలా చేస్తుందో. తను కూడా బాధపడి వాళ్ళ పేరెంట్స్ రావడంతో తన ఇంటికి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో తన బట్టలు సర్దుకునేటప్పుడు దాంట్లో ఆయిషా యొక్క కుర్తీ కూడా పొరపాటున వచ్చేస్తుంటుంది. సిద్ధార్థ్ కి కూడా తెలియని విషయం ఏమిటంటే సిద్ధార్థ్ కూడా ఆయిషాని తనకు తెలియకుండానే లవ్ చేస్తుంటాడు. ఆయిషా యొక్క కుర్తీ వేసుకొని ఆయిషా వాళ్ళ రూమ్ లో తన మెమరీస్ అంతా రీకలెక్ట్ చేసుకుంటూ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే చోటు ముంబై బిట్స్ యొక్క మ్యాగజైన్ ని తన ముందు పెట్టి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ ఆ మ్యాగజైన్ చూడగానే ఆయిషా రాసిన ఆర్టికల్ గుర్తొస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఆర్టికల్ చదవడం స్టార్ట్ చేస్తాడు. ది న్యూ గర్ల్ ఇన్ ది సిటీ అనే ఆర్టికల్ ఆయిషా బెనర్జీ రాసిందంతా మన సిద్ధార్థ్ గురించే. సిద్ధార్థ్ ఆ స్టోరీ అంతా చదువుతుంటే ఆయిషాతో ఉన్న మెమరీస్ గుర్తొస్తుంటాయి. ఆ ఆర్టికల్ చదవంగానే సిద్ధార్థ్ కి ఆయిషా తనని లవ్ చేస్తుందని అర్థమైపోతుంది. ఆ టైంలో ఆయిషా ఎక్కడ ఉంటుందో తనకు తెలిసిపోతుంది. ఎంత వర్షం వస్తున్నా లెక్క చేయకుండా ఆయిషా కోసం సిద్ధార్థ్ వెళ్లి ఆయిషాని కలుస్తాడు. సిద్ధార్థ్ ని ఆయిషా సడన్ గా చూడగానే తను మాట్లాడకుండానే తనలోని ప్రేమని తన ముఖంలో చూపిస్తుంది. సిద్ధార్థ్ ఆయిషా దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ టూ అని చెప్పి ఆయిషా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇంతకీ ఆయిషా ఆ మ్యాగజైన్ ద్వారా సిద్ధార్థ్ కి ఐ లవ్ యూ చెప్పడంతో సిద్ధార్థ్ ఐ లవ్ యూ టూ చెప్పి తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. దీంతో ఈ స్టోరీ ఇంతటితో అయిపోతుంది. ఈ వండర్ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.